ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఆశా వర్కర్లు పనిచేయడం లేదని, పారితోషికాలు తగ్గించాలన్న వ్యతిరేక విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలతో పాటు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మన ములుగు జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఆశాలకు పని భారం ఎక్కువ అవుతుంది, పారితోషికాలు తగ్గించే ఆలోచన మీద గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఇట్లాంటి ఆలోచనలు వెనుతిప్పడం కోసమే మేము ఈరోజు ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఆశాలకు పని భారం అంటే ఏఎన్సీ టార్గెట్లు, స్ఫూటం డబ్బాలు మోయించడం ఆశాలతోటి. ఆశాలు చనిపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి మట్టి ఖర్చులు కానీ అసలు పని చేయించుకోవడమే తప్ప ఆశాల చావు విషయంలో కూడా గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయని మేము ఈ ఆందోళనలు చేపడుతున్నాము. ఇంకా కూడా గవర్నమెంట్ పారితోషికాల తగ్గించే విధానాన్ని అనుసరిస్తే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెద్దెత్తున చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ స్ఫూటం డబ్బాలు, ఏఎన్సీ టార్గెట్లు కూడా వెంటనే రద్దు చేయాలని మేము తెలియజేస్తున్నాము. ఇంకా ఆశాలు చనిపోతే 50 లక్షల ఎక్స్గ్రేసియా ఇస్తామని కమిషనర్ గారు మాకు ధర్నా సందర్భంగా చెప్పారు. కమిషనరేట్ ధర్నా సందర్భంగా 50,000 మట్టి ఖర్చులకు ఇస్తామని కూడా చెప్పారు. అలాంటి జీవో కూడా మాకు ఇప్పుడే విడుదల చేయాలనేది ఈ సందర్భంగా. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పారితోషికాల పద్ధతితోటి ఆశాలను శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నారు. పారితోషికాల పద్ధతి అనేది రద్దు చేసి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయిస్తూ వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి పారితోషికాల పద్ధతిని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పారితోషికాల పద్ధతిని అనుసరించి, పారితోషికాల జీవోను అనుసరించి కమిషనర్ గారు మారినప్పుడల్లా 9,900 రూపాయల వేతనం ఉంటే దాన్ని మళ్ళీ పారితోషికాల పద్ధతిలో నెలకు ఎంత పారితోషికం అయితే అంతే చెల్లిస్తామని చెప్పేసి ఈ నెల వేతనాలు, జూలై నెల వేతనాలు ఈ నెల ఫస్ట్కే వేయాల్సి ఉండే ఆ వేతనాలను పూర్తిగా తగ్గిస్తూ 20వ తారీఖు వరకు కూడా వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళా రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చిన తర్వాత ప్రభుత్వము మళ్ళీ అవే 9,900 రూపాయలు వేసిండ్రు. రానున్న కాలంలో కూడా